వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వాళ్ళు నేనే వెల్కమ్ చెప్తున్నాను అనుకుంటున్నారు. అమ్మ కొంచెం బిజీలో ఉంది, అందుకే ఇప్పుడు నేనే చెప్తున్నాను వెల్కమ్. అంత దగ్గర పెట్టుకొని చెప్తారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఎందుకంటే హరిని మాతో పాటు హాస్పిటల్కి రాబోతుంది ఫర్ ఫస్ట్ స్కాన్. ఎస్, లాస్ట్ 2 times కూడా నేను హనీని తీసుకెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తీసుకెళ్ళాను అనమాట. సో ఫస్ట్ స్కానింగ్ అప్పుడు వచ్చింది, మళ్ళీ కుదరలేదు దానికి స్కూల్స్ ఉండడం వల్ల. ఇప్పుడు హనీకి క్రిస్మస్ హాలిడేస్ 10 days ఉండడం వల్ల ఇలా కలిసి వచ్చింది. నా అపాయింట్మెంట్ ఇవాళే ఉండింది. సో ఇవాళ మేము ఫస్ట్ స్కాన్కి వెళ్తున్నాం, అనామలీ స్కాన్కి. సో ఈ స్కాన్ వచ్చేసి మనకి 20 weeks నుంచి 23 weeks మధ్యలో చేస్తారు. బేబీకి అన్నీ ఫామ్ అయ్యాయా లేదా అనేసి ఇవన్నీ చేస్తారని నేను చదివాను. సో ఆల్రెడీ హరిని టైంలో కూడా సేమ్ 23rd weekలో ఐఎస్ 22nd weekలో నేను వెళ్ళాను అనుకుంటా. సో ఇప్పుడు కూడా నాకు వెళ్తే తెలుస్తుంది ఇది ఎన్నో వీక్ అని చెప్పేసి. సో హరిని ఈజ్ ఎగ్జైటెడ్ టు కమ్. అంటే రెయిన్బో మేము షిఫ్ట్ అయ్యాక హరిని రాలేదు, ఇవాళ వస్తుంది. సో ఇప్పుడు నువ్వు బిగ్ సిస్టర్ అంటే నీకు చెల్లియో తమ్ముడో వస్తారు కదా. సో ఇది ఎగ్జైటెడ్గా ఉంది. అండ్ బాబోయ్ చలి మాత్రం అద్దరిపోతుంది అనమాట. సో 9 అయినా కూడా మంచు చూడండి ఎంత ఉందో. సో మాకు 10:30కి అపాయింట్మెంట్ అనమాట. సో ఆల్రెడీ నేను బ్యాగ్, రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాను. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరిపోవాలి హాస్పిటల్కి. సో వాళ్ళు హాస్పిటల్లో నాకు ఏమేమి చెప్పారు, అప్డేట్స్ ఏంటో కూడా నేను అంతా మీకు తెలియచేస్తాను. ఈలోపు మేము రెడీ అయిపోయి మిమ్మల్ని కార్లో కలుసుకుంటాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తింటావు బ్రేక్ఫాస్ట్ పాప? హరిని పాప రెడీ అయిపోయింది చూడండి. ఎస్, నేనైతే రెడీ అయిపోతున్నాను. శివ ఆఫ్టర్ షవర్ రెడీ అయిపోతే మేము బయలుదేరాలి. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, చాలామంది అడిగారు కొన్ని వీడియోస్లో ఏంటిది ఏదో అతికిచ్చారు ఏంటి అని. ఇది మా హరిని పాప టైం టేబుల్ అనమాట. హరిని పాప టైం టేబుల్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాను అంటే దాని బుక్స్ నేను బ్యాగ్లో సర్దేటప్పుడు చూసుకోవడానికి, అండ్ కింద కూడా అట్లా పెట్టేసి ఉంచుతా. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, నేను మళ్ళీ మర్చిపోకుండా ఉంటాను. ప్రతిసారి ఫోన్లో గూగుల్ క్లాస్ రూమ్లో వెతకడం కంటే ఇలా 2 స్టిక్ చేసి పెట్టేశాను, కింద ఒకటి రూమ్లో ఒకటి. సో అదనమాట, చాలామంది అడిగారు, సో వాళ్ళ కోసం చెప్పాను. బాయ్స్, హలో బాయ్స్, రెడీయా? నేను బ్రౌన్ బ్రెడ్ జామ్ తినేసాను. మొత్తం తిన్నావా? నిజం చెప్పు, కరెక్ట్గా చెప్పు. శివ చూడు శివ, సరే ఏదో చెప్పావు, ఎవరు నా పొట్టను ముట్టుకోకూడదా చెప్పావు కదా, ఏదో చెప్పు నాన్నకి. ఏం చేయాలి ఎవరు కూడా ముట్టుకోకుండా ఒక షార్ప్ ఉంటే మన సైడ్ మొత్తం గ్లూ ఉంటుంది, ఆ సైడ్ మొత్తం షార్ప్నెస్ ఉంటుంది. అవి కొనుక్కొని జస్ట్ స్టిక్ చేసుకో, మళ్ళీ మనం తీసేసి పక్కకు పెట్టి మళ్ళీ గ్లూ స్టిక్ ఒకటి వస్తుంది, మళ్ళీ దాంతో పెట్టి అప్పుడు వేరే వాళ్ళు ముట్టుకుంటే ఏమవుతుంది? అప్పుడు షార్ప్ గా. ఎందుకు ముట్టుకోకూడదు నాన్న? ఎందుకంటే దిస్ ఇస్ అవర్ బేబీ, దిస్ ఇస్ అవర్ బేబీ. అవర్ బేబీయా? సరే, నేను నాన్న గోవాకి వెళ్దాం అనుకుంటున్నాము. నువ్వు నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. నేను నాన్న వెళ్దాం అనుకుంటున్నాం. కాదు, తమ్ముడు పుట్టాక వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఏముంటుంది, ఒక ట్రిప్ నీకు సరిపోదా? చెప్పు, ఒక ట్రిప్ నీకు సరిపోదా? ఏ ట్రిప్ అసలు? మొన్న ఏం ఎంజాయ్ చేస్తా నేను? శివ, ఒక ట్రిప్ నీకు సరిపోదా అంటుంది చూడరా. గుడ్ మార్నింగ్ శివ. బ్రేక్ఫాస్ట్ ఏం తిండే? నువ్వు పర్లేదా? బ్లాక్ కాఫీ ఒకటి తాగా. ఏంటి హెయిర్ స్టైల్ మార్చావు? అంటే ఏంటి ఎట్లా చెప్పావు తెలుసా? ఏదో నేను పట్టి పీడుస్తున్నాను కైండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు.
పిల్ల వెనకాల ఏసి చేసుకుని దుప్పటి కప్పుకుంది. లెట్స్ గో. నువ్వు ఎందుకంత ఎక్సైటింగ్గా ఉన్నావు? ఆల్రెడీ వచ్చావు కదా ఫస్ట్ టైం స్కాన్కి. ఇప్పుడు వేరే హాస్పిటల్ అదా? అయ్యో లేదా, ఉంటున్నానా కిడ్స్ దగ్గర. తెచ్చుకో. సో గాయస్, హాస్పిటల్లో నార్మల్ జనరల్ చెకప్ అండ్ జనరల్గా టాక్ అయితే అయిపోయింది డాక్టర్ తోటి. స్కాన్ ఒకటి నాకు ఇవాళ అపాయింట్మెంట్ దొరకలేదు, చాలా బిజీ ఉన్నారు ఇక్కడ. సో రేపు చేయించుకుంటున్నాను అనమాట. రేపు మార్నింగ్ స్కాన్కి వెళ్ళి అగైన్ నేను మళ్ళీ మండే వెళ్ళాలి డాక్టర్కి రిపోర్ట్స్ చూపించడానికి. రిమైనింగ్ ఆల్ అయితే టచ్ వుడ్ గుడ్ అని చెప్పేసి అని అన్నారు. కొంచెం యోగా చేయమని చెప్పారు నాకు, అది ఏం చేయాలో నాకు తెలీదు, యూట్యూబ్లో చూడాలి. అవునా, మా పాప ఆస్కర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది వెనక. ఒక ఫ్రూటీ వేసింది అక్కడ. హరిని ఇంకా ఇంటికి వెళ్తున్నామా ఇప్పుడు అంట. సో రేపటి స్కాన్ తర్వాత ఆల్ టుగెదర్ ఏంటి అప్డేట్ అన్నది నేను వీడియో ఎండింగ్లో మీకు చెప్పేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. హే గాయ్స్, సో టీఫా స్కాన్ అప్డేట్ అనమాట, యానిమల్ స్కాన్. సో నిన్న మేము 2 days బ్యాక్ వెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదు. తర్వాత ఇంకా నేను బయట చేయించుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ బయట ఎక్కడో చేయించుకొని రిపోర్ట్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు డబల్ చక్కర్లు అని చెప్పేసి సో డైరెక్ట్గా మళ్ళీ అందులోనే అపాయింట్మెంట్ తీసుకొని ఇవాళ వెళ్తున్నాం అనమాట. ఇంకా శివ ఇవాళ నా కోసం సెలవు పెట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. సో ఇవాళ యానిమల్ స్కాన్ అంటే టీఫా స్కాన్ అవుతాయి కానీ నాకు అన్ని అప్డేట్స్ తెలుస్తాయి. లైక్ హౌస్ ఎవ్రీథింగ్, నాకు ఎలా ఉంది, లోపల బేబీకి ఎలా ఉంది అన్నీ తెలుస్తాయి. సో ఐఎమ్ ఎక్సైటెడ్, లిటిల్ బిట్ నర్వస్ కూడా. సో చూడాలి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ తినేసి మంచిగా వెళ్తున్నాను హాస్పిటల్కి. సో అక్కడ అప్డేట్స్ ఏంటో నేను మీకు అప్డేట్ చేస్తాను. ఐ గెస్ మనకి లోపల స్కాన్ అది తీయడంకి అలౌ చేయరు అనుకుంటా, బట్ తీయకపోయినా నాకే చేస్తారు కాబట్టి నేను వచ్చి మీకు అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి స్టే ట్యూన్ ఫర్ దట్ అప్డేట్స్. అండ్ మా ఆయన చూస్తారా? ఒక్క నిమిషం. శివ చూస్తారంటుంది. చూసారు చాలా సార్. హలో, చెప్పా ఈ రూట్ చాలా బాగుంది కన్నా, కొత్తగా మనకి. తొందరగా వచ్చేసాను. యా, జస్ట్ హలో చెప్పారు. శివ మనం ఇక్కడ చూడకన్నా ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి మనం హాస్పిటల్ కన్నా వెళ్ళేది. నువ్వు ఆల్రెడీ ఒక మరి నేను రెడీ అవుతుంటే కొంచెం లైట్ గా లిప్స్టిక్ వేసుకుంటుంటే హాస్పిటల్కి వెళ్ళేది అనేసి అని అంటున్నాడు. మళ్ళీ రెడీ అవ్వకపోతే సీరియల్లోనేమో పడుకునేటప్పుడు కూడా రెడీ అయ్యి పడుకుంటారు, ఫుల్ లిప్స్టిక్ వేసుకొని పడుకుంటారు. ఇంటికి వస్తే ఎందుకు ఇలా ఉంటావు అనేసి చాలా క్లాస్ పీకుతుంటాడు అనమాట. బేసికల్గా ఏంటంటే బద్ధకం నాకు. సో ఆ బద్ధకం కిందే న్యూ ఇయర్కి శివ నన్ను అడిగి బయటికి వెళ్దామన్నా వెళ్దాం అని హ్యాండ్ ఇచ్చా. సో చూడాలి. ఈ హై రైసెస్ బిల్డింగ్ చూస్తుంటే అసలు ఎక్కడో ఉన్నట్టుంది. ఎవ్రీ స్కాన్కి ఇది కంపల్సరీయా? హే గాయ్స్, సో మార్నింగ్ ఎప్పుడు 11కి వెళ్ళాం మేము, అంతేనా కన్నా? 11కి వెళ్తే ఇప్పుడు ఎంతైంది నీ ఫోన్లో టైం ఒకసారి చూపించు. ఇటు ఇవ్వు, ఎందుకు నా మొహం ఇలా ఉందో చూపిస్తా. ఇప్పుడు ఫోన్లో టైం చూడండి, ఇట్స్ 3:24. అసలు బాబోయ్ చాలా టైం పట్టింది యానిమల్ స్కాన్కి. సో ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అండ్ లేడీస్ ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళందరికీ ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మనకి 5th monthలో యానిమల్ స్కాన్ లైక్ టీఫా స్కాన్ ఉంటుంది, కానీ దానికోసం మనము చాలా టైం తీసుకొని వెళ్ళాలి. డాక్టర్స్ మనకి హార్డ్లీ 1/2 hour 1 hour పెట్టుకొని రండి అంటారు, కానీ మనం ఇక్కడికి వచ్చాక మన బేబీ పొజిషన్ లైక్ పొట్టలో బేబీ పొజిషన్ని బట్టి స్కానింగ్ అన్నది వాళ్ళు ఎవ్రీథింగ్ మెజర్ చేస్తారు, లైక్ ఎవ్రీథింగ్ చూస్తారు. కాబట్టి బేబీ పొజిషన్ ఇస్ లైక్ చాలా ఇంపార్టెంట్ అనేసి అని అన్నారు. సో నాకేంటంటే ఫస్ట్ చెక్ చేసినప్పుడు బేబీ మొత్తం ఇట్లా బోర్లో ఉంది, మంచిగా స్పైనల్ కార్డ్ ఇట్లా పైన ఉండింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒక 1 hour వెయిట్ చేయమన్నారు. 1.5 hour వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేశారు. మళ్ళీ చెక్ చేశాక ఓకే రిమైనింగ్ సెట్ అయింది, మళ్ళీ మూమెంట్ ఉండింది ఓకే.
మళ్ళీ ఎందుకు ఒక 1 hour వెయిట్ చేయమన్నారు మళ్ళీ అని అంటే ఇంకా లంచ్ టైం అయింది, మీరు వెళ్ళి లంచ్ చేసేసరండి, మళ్ళీ అప్పుడు మళ్ళీ ప్రాపర్గా స్కాన్ చేద్దామని చెప్పి అప్పుడు చేసి మళ్ళీ మొత్తం చెక్ చేసి అప్పుడు ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చారనమాట. సో జనరల్గా ఇది నా ఒక్కదానికే కాదు ఇలా అవ్వడము. యానమలీ స్కాన్ అంటేనే నాతో పాటు ఇవాళ చాలామంది పాపం 3-4 times రిపీటెడ్గా వెయిట్ చేస్తూ వెళ్తూ వస్తూ ఉన్నారు. సో వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అనమాట. సో అలా మా లంచ్ నేను ఇంటికి వెళ్ళి మంచిగా ముద్దపప్పు ఆవకాయ వేసుకుని తిందాం అనుకున్నాను, కానీ ఇంకా ఇక్కడే తినేయాల్సి వచ్చింది ఇవాళ అనుకోకుండా. సో ఇలా జరిగింది యానమలీ టీఫా స్కాన్. సో అందుకే నేను చెప్తున్నాను, నెక్స్ట్ టైం మీకు యానమలీ ఆర్ టీఫా స్కాన్ అపాయింట్మెంట్ ఉంది అని అంటే అచ్చంగా ఆ డే ఫ్రీ పెట్టుకోండి. సో దట్ మనకి కొంచెం రిలాక్స్గా మనం వెళ్ళినా కూడా మెయిన్ ఇక్కడ బేబీ పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బట్టే మనకి స్కాన్ అవుతుంది. సో నా స్కాన్ రిపోర్ట్స్ అయితే టచ్వుడ్ అన్ని నార్మల్ అని చెప్పారు, కాకపోతే నన్ను ఇంకా కొంచెం తినమంటున్నారు డాక్టర్. ఎందుకంటే మా ఆయన నాతో పాటు వస్తే డాక్టర్కి అన్ని ఎక్కిచ్చి చెప్తూ ఉంటారు. సార్ ఏంటి సార్ ఏమైనా డాక్టర్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పారా లేదా? దేనికంటే నువ్వేం తినట్లేదని కంప్లైంట్ ఇచ్చినందుకు. డాక్టర్ ఏం చెప్పారు నీకు? ఇంటికి వెళ్తున్నారు బాగా గడ్డి, అదే గడ్డి కాదు మంచిగా ఏమైనా పెట్టండి, గడ్డి కాకుండా అంతే, చెత్త తినకుండా. నేను బయట ఫుడ్ తింటున్నానా? నువ్వే చెప్పు ఒక మాట. బయట ఫుడ్ కాదు, ఇంట్లో తెచ్చుకొని తింటున్నావు కదా. శివ ఏం తింటున్నాను? బయట నుంచి తెప్పించుకొని. అసలు ఇంట్లో తినట్లే, బయట తినట్లేదు, అదే ప్రాబ్లం. మరి నువ్వు తెచ్చుకొని తింటున్నావు కదా అంటే ఏమో తెప్పించుకొని నేను బయట ఫుడ్ ఏమీ లేదు, నోరు మూసుకొని ఇవాళ నుంచి లిస్ట్ ఇస్తా అదే తినాలి కదా, నాకు తెలియదు. ఎగ్స్ తినమన్నారు, నేను ఎగ్స్ తిన్నా. యాక్చువల్లీ డైలీ 4 eggs తినమన్నారు. మినిమం అనలేదు, 4 అన్నారు. ఇప్పుడు నేను ఫోన్ ఈ వీడియో అయిపోయాక మా ఆయనకి ఎట్లాగో క్లాస్ ఉంటుంది, 4 eggs తినమన్నారు. ఏం లేదు, జస్ట్ డాన్స్ క్లాస్ అవి క్లాస్ కాదు, నీకు ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, నేను ఇక్కడ వీడియో చేస్తున్నా. పెరుగు పచ్చడి అంటే ఇలాగ తింటున్నా, ఇప్పుడు వీడియో చేస్తున్నాను నేను. అయితే జస్ట్ ప్రోటీన్ ఇంటేక్ కొంచెం పెంచమని చెప్పారు, రిమైనింగ్ ఆల్ ఓకే అన్నారు. మళ్ళీ ఇంకా 7th monthకి రమ్మని చెప్పారనమాట. అప్పుడు దాకా మంచిగా మెడిసిన్స్ వాడండి అండ్ మిల్క్ కూడా డేలో 2 times తీసుకోమని చెప్పారు, ఏదో మిక్స్ ఇచ్చారు. ఇంకా తప్పదు, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన పొట్టలో ఉన్న వాళ్ళు హెల్తీగా ఉండాలి, మనం కూడా హెల్తీగా ఉండాలి, అన్నీ హెల్తీగా జరగాలి అని అనుకుంటే వాళ్ళు చెప్పింది పాటించాలి. ఇంకా ఎంత ఒక 4 months వీళ్ళందరూ చెప్పింది వింటా, తర్వాత ఎవరు చెప్పింది కూడా విన్నాను. మళ్ళీ ఆ తర్వాత ఇంకొకటి ఉంటుంది, న్యూ మామ్ అంటూ అన్నీ ఇంకా అప్పుడు కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ నాకైతే ఇప్పుడు నో కంప్లైంట్స్, జస్ట్ ప్రోటీన్ ఇంటేక్ పెంచమని చెప్పింది, ఇంకొంచెం బాగా తినాలండి అని చెప్పేసి అని అందనమాట. ఇది నా వరకు. ఏంటండి మాహిని విసికిచ్చొద్దు అని చెప్పారు డాక్టర్. యాక్చువల్లీ మా డాక్టర్ చాలా బాగుంటారు. మా డాక్టర్ అయితే మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. సో బాగా చూస్తారు పేషెంట్స్ ఎక్కువ డాక్టర్ కి. మాకు ఏం డౌట్స్ లేకపోయినా కూడా అడుగుతూ ఉంటారు. ఏం డౌట్స్ లేకుండా ఎట్లా అడుగుతారు? ఐ మీన్ లైక్ నువ్వు అడుగుతా అని చెప్పొచ్చి మర్చిపోతావు, నేను అడుగుతుంటా, అందుకే వస్తున్నా. అందుకే నేను శివాని నెక్స్ట్ టైం నేను అత్తయ్యని తెచ్చుకుంటా స్కాన్ కి. నువ్వు నీ నయం 4 గుడ్లు చెప్పా మమ్మీ మొత్తం. సరే మమ్మీ ఈసారి మమ్మీ వస్తుంది, నేను బయట కూర్చుంటా, మమ్మీ నువ్వు లోపలికి. అత్తయ్య ఇంకా చెప్తారు, అందుకే ఇప్పుడు తినేదని చెప్తారు. నేను తింటున్నా కూడా అస్సలు తినట్లేదని చెప్పిస్తాను. నేనేం తింటున్నాను మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను వీడియో శివ వాళ్ళు నిజం అనుకుంటారు, పిచ్చిగా చెయ్యకు. వెయిట్ కూడా పుట్ ఆన్ అయ్యాను. హరిని ఒక్కటి నన్ను బాగా చూసుకుంటుంది, టైంకి మెడిసిన్స్ ఇస్తుంది. వీళ్ళంతా నాకు స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. స్ట్రెస్ బస్టర్స్ అనుకుంటే దే ఆల్ ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ ఫర్ మీ. సో దిస్ వాజ్ మై టీఫా స్కాన్ యానమలీ స్కాన్ అప్డేట్ అనమాట. నెక్స్ట్ టైం ఆల్ న్యూ అప్కమింగ్ మమ్మీస్ అంతా కూడా దీనికోసం ప్రిపేర్గా అయ్యి ఉండండి. పేషెన్స్ ఉండాలి మనకి స్కాన్కి వెళ్ళినప్పుడు, మెయిన్గా హస్బెండ్కి ఉండాలి. మనకంటే ఇంకా తప్పదు, వెయిట్ చేస్తాము. ఇంకా వాళ్ళైతే సెలవు పెట్టుకొని రావాలి కాబట్టి అందుకే ఇది ఒక్కటి నేను ఇన్ఫామ్ చేశాను. ఇంకా అంతే. సో మళ్ళీ నేను నెక్స్ట్ నా అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తాను కదా అప్పుడు చెప్తానమాట. ఇప్పుడైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కొద్దిగో గొప్ప ఇన్ఫర్మేషన్ ఏదో నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను.
హార్ట్ బీటా నీకెలా తెలిసింది? మార్క్ చేశారనా? లేదు ముందు నుంచి కదా. కానీ చాలా టైం పట్టింది నాన్న, నువ్వు వచ్చి ఉంటే ఇంకా టైం పట్టేది. అయినా వాళ్ళు చెప్పారు కిడ్స్కి ఎలా లేదంట. ఏ ఏమో వాళ్ళు చెప్పారు. ఇది చూడు, ఇవన్నీ ఏంటి ఇట్లున్నా గోల్డెన్ గా? అందుకే చాలా టైం పట్టింది దీనికి. గోల్డెన్ కి ఎందుకమ్మా ఇట్లున్నాయి? దట్ ఈస్ 3D ఇమేజ్ అంటారు ఏదో. ఇంకో యూ కెన్ సీ. Yes, now it's clear. ఇట్స్ క్లియర్. Yes. I will explain. This is the baby head. Ah. And this is the nose. This is the mouth. నువ్వు నాన్నమ్మ ఏం చేస్తున్నారు? తాత పిలుస్తున్నాడు చూడు. ఇది హార్ట్, ఇది హార్ట్. Heart. ఇది కూడా సో heart. అన్ని చెక్ చేస్తాను నాన్న. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసావా? అది vein. ఎస్. ఇది హార్ట్ బీట్. ఎలా తెలుసు? తెలుసు ఆల్రెడీ ఒక రోజు వచ్చేసి. ఈ రెండు కూడా హార్ట్ బీట్. ఎస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి, నేను చెప్పగలిగితే ఆన్సర్ వాటికి రిప్లై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ఇవాళ హరిని బ్రేక్ఫాస్ట్, హరిని ఫేవరెట్ పాయసం, స్పెషల్లీ ఫర్ హరిని. దేవుడి కోసం కేసరి చేస్తే అత్తయ్య హరిని కోసం పాయసం చేశారు ఇప్పుడే. నైస్. చెప్పు మరి నానమ్మకి. బాగుంది.